సమైక్యాంధ్ర ఉద్యమం కర్నూలు జిల్లాలో హోరెత్తుతోంది. విద్య, వాణిజ్య, వ్యాపార సంస్థలు మూడవ రోజు మూతపడ్డాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. పురపాలక ఉద్యోగులు, కార్మికులు మున్సిపల్ కార్యాలయం నుంచి కొండారెడ్డి బుర్జీ సెంటర్లోని తెలుగు తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్బిహార్ సెంటర్లో జడ్పీ ఉద్యోగులు మానవహారంగా ఏర్పడ్డారు. సీనియర్ సిటిజన్, క్రీడాకారులు బి క్యాంప్ పాలూర కళాశాల నుంచి సి క్యాంప్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి 7వ నెంబర్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. డోన్ కంబాలపాడు కూడల్లో ఇందిరాగాంధీ విగ్రహాన్ని సమైక్యవాదులు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ పార్టీ తీరుకు నిరసనగా ఎమ్మెల్యేలు కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్, మీనాక్షి నాయుడు పార్టీకి రాజీనామా చేశారు. అలాగే కర్నూలులో బంద్ ఏ విధంగా కొనసాగుతుందో మా ప్రతినిధిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నారాయణప్ప, ప్రస్తుతం కర్నూలులో పరిస్థితి ఏంటి? రవీంద్ర, రాష్ట్ర విభజన నిరసిస్తూ కర్నూలు జిల్లాలో మూడో రోజు బంద్ కొనసాగుతోంది. అదేవిధంగా సమైక్యాంధ్రవాదుల చేస్తున్న భారీ ఎత్తున ర్యాలీలు, ధర్నాలతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా సమైక్య శాఖలు అంటుకుంటున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, ఇటు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 8 మంది రాజీనామాలు చేశారు. దాంతో వారు హైదరాబాద్ నుంచి రాజీనామా చేసిన అనంతరం కర్నూలు నగరానికి ఆయా నియోజకవర్గాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఉద్యమం మరింత తీవ్రమవుతోంది. కర్నూలు జిల్లాలోని మంత్రులు ఇద్దరు, ఏరస్ ప్రతాప్ రెడ్డి, టీజీ వెంకటేష్ రాజీనామా చేసి కొద్దిసేపు హైదరాబాద్ నుంచి కర్నూలు చేరుకోవడంతో వారి అనుచరులు, అదేవిధంగా సమైక్యవాదులు అందరూ కలిసి వారికి భారీగా స్వాగతం పలికి కర్నూలు నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి కొండారెడ్డిపూర్ సమీపంలో ఉన్న తెలుగు తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీగా సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీలు చేశారు. వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలు మూడో రోజు వరుసగా మూతపడ్డాయి. అదేవిధంగా జిల్లాలోని 8 డిపోల పరిధిలో ఉన్న బస్సులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బస్సుల్లో ఆర్టీసీ సిబ్బంది మొత్తం ఆయా డిపోలలో ఉంటూ అక్కడే వంట చేసుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా వాళ్ళు బంద్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా నాయి బ్రాహ్మణులు మొత్తానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు కూడా విధులను బహిష్కరించి మూడో రోజు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తూ శ్రీకృష్ణదేవరాయల విగ్రహ సమీపంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి చేరుకుని అక్కడ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో 7వ నంబర్ జాతీయ రహదారిపై దూపాడు సమీపంలో కొద్దిసేపు క్రితం నుంచి ర్యాలీ ధర్నాలు ప్రారంభించడంతో 7వ నంబర్ జాతీయ రహదారిపై పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. అటు డోను నియోజకవర్గం కేంద్రం డోన్లోను, అదేవిధంగా డోన్ నియోజకవర్గ పరిధిలోని ప్యాపిలి ప్రాంతాల్లో 7వ నంబర్ జాతీయ రహదారిపై సమైక్యవాదులు ఆందోళన చేపట్టడంతో 7వ నంబర్ జాతీయ రహదారిపై పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. అటు నంద్యాలలో శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని నందికొట్కూరు, జూబాడు బంగ్లా ఈ ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎమ్మిగనూరులో తుంగభద్ర దిగువ కాలువ సంబంధించిన శాఖ ఉద్యోగులు, అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సిబ్బంది కూడా విధులు బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్రకు మద్దతుగా చేపడుతున్న ర్యాలీలు, బంద్లతో కర్నూలు జిల్లాలో సమైక్య ఆంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందనే చెప్పొచ్చు. రవీంద్ర, ధన్యవాదాలు నారాయణప్ప.